ఈ మధ్యనే ఇండియాకు వచ్చింది ఒకానొక నా ఎన్ఆర్ఐ ఫ్రెండ్. అది నాకు ఫ్రెండ్ కాదు, మాలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇట్లాంటి ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండు, ఎక్కడో మొలిచిన పుండు. దాని గురించి నేను చెప్పడం ఎందుకు, నువ్వు చూస్తూ ఉండు. ఎయిర్పోర్ట్ నుంచి దిగగానే, నడవగానే, బయట కారెక్కగానే ఈవిడ గారు ట్రాఫిక్ గురించి, ఇక్కడి రోడ్స్ గురించి ఆవిడ చిట్టి పొట్టి పలుకులు ఏం పలికారో మీరే చూడండి. బా, మా ఫ్రెండ్స్ నేను హైదరాబాద్ వస్తున్నానంటే జాగ్రత్త, కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అని అన్నారు. కొంచెమా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? లైక్ రియలీ ఇట్ వాస్ సో హెక్టిక్, యు నో. ఐ వాస్ సో యాంగ్షియస్. ఆ హాంకింగ్, ఓ మై గాడ్, వై ఆర్ దే హాంకింగ్? ఎవరి కోసం హాంక్ చేస్తున్నారు? నో ఐడియా. బట్ every few seconds they'll just keep on going crazy. And my cab driver, he's another sample, right? So we were traveling at God knows how fast. It wasn't that fast, by the way. And this guy is just running around and almost kote boyad telsa. Na gunde just went from there to there. Hey! Oh my God. And the pollution? Huh, not a joke. అసలు మేకప్ వేసుకున్న తర్వాత there's another layer of pollution on the face, right? Hectic. Oh my God. And this heat, people said it was so cold in Hyderabad. It's not cold. I'm from Melbourne, so no way. It's really, really hot. And the lanes. What are the lanes for? Enduku geesaru? Pichi geetalu anukuntunnara? You're supposed to be in your lanes. Ade Melbourne lo they are so systematic. Lane train chesina sare they have to indicate. And traffic lights, do people even understand why they are there? 30 seconds anta traffic ki 30 seconds em saripotundi. Fuel ila start cheyangane, engine start cheyangane signal padipotundi. Eppudu vellali, ela vellali? Andukenemo 10 minutes ante Hyderabad lo it's not 10 minutes, they'll just half an hour. 10 minutes मैं आ रहा हूं ఆతే నీయే. ఇది అసలు ఇన్ని సెకలు పోతుంది కదా. అక్కడికి వెళ్ళి ఎన్నేళ్ళైంది అనుకుంటున్నారు? సంవత్సరంన్నర. మేమందరం కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో అంటే ఎప్పుడో పుట్టాం. అప్పటి నుంచి పుట్టి ఇదే రోడ్స్ మీద, ఇదే ట్రాఫిక్లో తిరుగుతూ, ఇదే పేవ్మెంట్ల మీద నడుచుకుంటూ, దుంకుకుంటూ, ఎగురుకుంటూ, చెత్తల మీద నుంచి బొర్లుకుంటూ వెళ్ళి రొక్కో ఎక్కడ మేము ఎన్నో ఏళ్ల నుంచి బస్సు వచ్చినా, రైలు వచ్చినా రుకో 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 అని చెప్పి పరిగెడుతున్న వాళ్ళం. అలా పరిగెట్టిన వాళ్ళం. ఆ విధంగా ఈ ట్రాఫిక్ని మాలో ఇన్కల్కేట్ చేసుకున్న వాళ్ళం. ఈవిడ గారు బండి నడిపేదండి. మీకు తెలుసా, ఇండియాలో ఉన్నప్పుడు బండి నడిపేది. అది ఇలా జుయ్యమని లెఫ్ట్ నుంచి రైట్కి, జుయ్యమని రైట్ నుంచి లెఫ్ట్కి. బస్సు వాళ్ళు కూడా వాళ్ళు ఆగాల్సిందే. ఈ పొట్టిది ఇలా సుర్రని వెళ్ళిపోతుంది. నా దరిద్రానికి ఒకసారి నన్ను ఇక్కడే వెనకాల కూర్చోబెట్టుకొని, అదిగో మన సుల్తాన్ బజార్లో బుక్స్ ఉంటాయి చూడు, అది బేరసారాలు చేసి 10కి 100 కొందామని బయలుదేరాం ఇద్దరం. ఫోకస్డ్గానే వెళ్తున్నానే అని చెప్పి సుర్రని వెళ్తుంది. కొంచెం ఉంటే బస్సు టైర్ల కింద దాన్నేమో కానీ నేను పడి పచ్చడైపోయేదాన్ని. ఫోకస్డ్గా పక్కన వాళ్ళలోంచి దూరం వెళ్ళిపోతుంటుంది. ఇంత అందంగా డ్రైవింగ్ చేసి అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్, అనాయింగ్, సిగ్నల్స్ ఇన్ని మాట్లాడుతుంది. మన ట్రాఫిక్స్ మీద మనకి ఇరిటేషన్ వస్తే నాకు తెలుసు ఆ పాయింట్. కానీ వీళ్ళు చేసే ఎగ్జాగరేషన్ ఏదైతే ఉందో, కారు ఎక్కినప్పటి నుంచి ఓకారాలు, తేలేమన్నా దూరి కుడుతోందా నిన్ను చెప్పలేని చోట్ల? ఎందుకు అరుస్తావట్లా? ఇక ఫుడ్ అండ్ స్పైసెస్ గురించి ఫస్ట్ ఇది చూడండి, ఆ తర్వాత ఈవిడ గారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను చెప్తా. ప్లీజ్ సీ. This tomato and wiggy, oh my God, the food is so spicy. How do you eat so much spice? I literally, my tongue was on fire, and you know my stomach was going every 10 minutes. I had to go to the loo. And water, I can't drink anything but mineral water. Who puts chilies in curd rice? Curd rice is supposed to be just plain old curd rice, right? Puliyar kalpera. Why?
మా అలాంటి ఎన్ఆర్ఐస్ గురించి ఆలోచించరా? Pani puri, I cannot eat pani puri here, right? That bandiwala, the guy, he mixes it with really dirty hands. God knows where they have been. You guys eat that? Pani puri? I don't know. I can't. పెరుగన్నంలో కూడా ఎండుమిర్చి నంచుకు తినేది. ఎవ్వడు పులిహార తెచ్చినా పాపం పచ్చిమిరపకాయలు కావాలి ఏరుకొని పచ్చిమిరపకాయలు ఏరుకొని పండు మిరపళ్ళ పచ్చడి, గొడ్డు కారం, ఏం తోచకపోతే అన్నంలో గొడ్డు కారం వేసుకొని నూనె కూడా వేసుకొని బాగా ఇట్లా పిసుక్కొని కలుపుకొని ముద్దలు తినేది. ఏంటి ఇంత కారం లేకుండా తింటారు, ఇంత చప్పగా తింటారు, ఎట్లా దోస్తుందే మీకు అని తినేది. ఏమిటేమిటి పానీపూరి గురించి కామెంటా? వాడు చెయ్యి ఎక్కడ పెట్టాడో దీనికి అనవసరం. ఇట్లా ముంచి తెస్తే అని చెప్పి ఇంత పెద్దగా, చివరికి ఆ కృష్ణ పరమాత్మ కూడా ఈ ప్రపంచాన్ని చూపించడంలో నోరు అంత పెద్దగా తెరవలేదేమో, అంత పెద్దగా తెరిచి ఆర్ ప్యాస్ దాలో భయ్య, దీనికి వచ్చిన ఒకే ఒక్క వర్డ్ భయ్యా ప్యాస్ దాలో దాలో మే ఆతా అని ఇందాక చెప్పింది కదా, దాలో అని ఇంత ఉల్లిపాయలు ఇట్లా మింగి హాయ్ అనేది. దెబ్బకి నేను కళ్ళు తిరిగి పడ్డానంటే నాకు గత జన్మ కూడా గుర్తొచ్చేది. మా ఫ్రెండ్స్ అందరినీ ఈ విధంగా అరాచకంగా చేసి అక్కడ పోయి ఇట్స్ సో స్పైసీ, ఇట్స్ లైక్ దట్, నాగిన్ డాన్సులు ఎందుకు అసలు? In Australia, right, the population is really low. Oh my God, so many people in just Hyderabad itself. I went to shopping the other day. I could not walk. No, trust me, I could not walk. There were so many people, I was just standing still. I don't know how you go out and do stuff here. And people just walk into you and they don't even say, excuse me, hello, what's up with that? At least be polite. And I could not cross the roads. People were just walking in middle of the cars, showing their hands like they own the road. I could not do it. Somebody had to hold both my hands and make me walk through the roads. It was so scary, I tell you, so scary. I can't do shopping here. I can't. I want to go back. తన ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అయితే పాపం వద్దే, ఎక్కువ జనాలు ఉంటారు, ఇప్పుడు చూడకపోతే రేపు సినిమా తీసేస్తారా, ఒక వారం ఆగి చూద్దామన్నా కూడా అని చెప్పి వాళ్ళ మీద నుంచి ఎక్కేసి టికెట్లు నొక్కేసి వచ్చి అని చెప్పి విజిల్స్ వేసి చూసి బేకారుగా బిహేవ్ చేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళేది. నమస్కారం నాన్నగారు, నమస్కారం అమ్మగారు. పబ్లిక్లోనే పుట్టి పెరిగి బతికింది అది. వాళ్ళ ఫ్యామిలీ పాపులేషన్ చిన్న సైజు చైనా పాపులేషన్. అది ఒక్క బాత్రూమ్ కోసం మినిమం 17 మంది కొట్లాడుకునేవాళ్ళు. అట్లాంటి ఫ్యామిలీలో అది పుట్టి పెరిగి పుసుక్కని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే పాపులేషన్, మాల్స్, వై డిడ్ యూ అని ఎక్స్క్యూజ్ మీ, పక్కకి జరగవే అని అరిచినా కూడా జరిగేది కాదు. జరుగు అని సీట్లు ఇట్లా ఇది చేసినా కూడా కూర్చునేది. మొత్తం బెంచ్ అంతా దాంది, అది కట్టిరు కాలేజ్ ఫీజుకి. అట్లాంటిది ఎక్స్క్యూజ్ మీ అంటే ఇక్కడ వాళ్ళకి అర్థం కాదట. ట్రాఫిక్ సెన్సు లేదట, స్పైసీ ఫుడ్ అట, జనాలకి ఇది లేదట, అది లేదట, ఏందేందో చెప్తుంది. ఈ వేడగారు దిగడమే ఇలా దిగింది. అంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి ఇలా ఆ బ్రాండ్స్ గురించి ఆవిడ ఏం చెప్తుందో నా నోటితో నేను చెప్పడం ఎందుకు, ఆవిడ నోటితోటే ఆవిడ చెప్తుంది, వినండి. Personally, I'm all about the brands. So let it be LV, Coach. This one is from Michael Hill Jewelry. And this is Burberry. The outfit is from Zara. And the shoes are from Windsor. I only wear brands because brands elevate you. They give you the confidence. If you're not branded, I don't want to know about you. Yeah? You want to be my friend? Get into the brands. 250 రూపీస్ ముక్కు పుడక, 320 రూపీస్ హెయిర్ కట్. పైగా దీని లేయర్స్ అన్నారు, అది వేరే విషయం, ఫ్లేయర్స్ అవి. 850 రూపీస్ డ్రెస్, ఫస్ట్ కాపీ వాచ్, గోల్డ్లాగా కనిపించే ఇతడు ఉంగరాలు ప్లస్ గాజు. నా చెప్పు 150 రూపాయలు. స్టిల్ నేను బతుకుతున్నాం కదా, నాలాగే మీరు బతుకుతున్నారు, అందరం బతుకుతున్నాం.
ఏంటంటే బ్రాండ్స్ లేకపోతే బతకలేదా? ఈవిడ గారిని మన జనజీవన స్రవంతి ఎక్కువగా ఉండి రద్దీ ఉండి బేరసారాలు ఎక్కువ ఆడే కోటి, సుల్తాన్ బజార్, సికింద్రాబాద్, ఆమీరుపేట, సరాత నగర్ షాపింగ్ల దగ్గర వదిలేస్తే 400 రూపాయల కుర్తీ అంటే 20 రూపాయల నుంచి భారపడుతుంది. సిగ్గు పోతుంది. మేము ఎవడైనా కొడతాడేమో అని మమ్మల్ని మేము 10 అడుగుల దూరం వెళ్ళి నుంచునేవాళ్ళం. వాడు ఎంతన్నా చెప్పు, అది 1000 చెప్పు, 400 చెప్పు, 1200 చెప్పు, ఇంకేదైనా సరే 20 రూపీస్. మాల్స్లో కూడా వెళ్ళి 20 రూపీస్. నీ మాట కాదు, నా మాట కాదు, 25. 1000 రూపాయల ఐటము నీ మాట కాదు, నా మాట కాదంటే 850 ఉండాలి, 550 ఉండాలి. ఇట్లాంటి రౌండ్ ఫిగర్స్ ఉండాలి. ఆవిడ చెప్పి ఓ రూపాయిన్నర, 50 పైసలు, 10 పైసలు కూడా చూడలేదు అసలు. యాక్చువల్గా 10 పైసలు, రూపాయి ఎక్కువ పెంచి నీ మాట కాదు, నా మాట కాదు, ఇంతే. దేనైతే నాతో జావు. మళ్ళీ యాటిట్యూడు. మనం బేరమాడిద్దే ఎంత భయంకరమైన ప్రైజు, పైగా యాటిట్యూడ్. నీ మాట కాదు, నా మాట కాదు, ఇంతే. లేదు జావు, మే జారీ అంటే ఏదో తిన టైం బాగుండి లక్ బాగా ఫేవరబుల్గా ఉండడం వల్ల ఇప్పుడు అక్కడికి పోయి బ్రాండ్స్ స్టైల్. ఇక ఈవిడ గారు పొలైట్నెస్ గురించి చెప్తుందండి. మాట్లాడడము అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి మాట్లాడుతుంటే అసలు వినిపించట్లేదు మాకు ఈ మధ్య. ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ పొలైట్నెస్ గురించి చెప్తుంది. మధ్యలో ఆవిడ కంటెంట్ షూట్ చేస్తున్నప్పుడు ఎడిట్లో తీసేమంది, నేను తీయలేదు, ఉంచా. వాళ్ళ కొడుకు ఫోన్ చేశాడండి. రియాలిటీ వర్సెస్ రీల్ రెండు మీరు చూడండి. నా నోటితో నేనెందుకు చెప్పడం, మీరే చూడండి. హలో, చిన్న షూట్లో ఉన్నాను చెప్పు. ఏంటి కారు తీసుకెళ్ళావా? చచ్చినోడా, 12th మార్కులు చండాలమైన మార్కులు వచ్చినాయి. నీ కారు ఎవరు పర్మిషన్ ఇచ్చారా నీ కారు తీసుకెళ్ళడానికి? ఎందుకు ఆ తలదాంతో తిరగడానికా? కాళ్ళ కొడతానరా నిన్ను. ఏంటి ఎందుకు అరుస్తున్నావు? రాయ్, అరవకపోతే ఇంక నీకు కారం పెడతానరా. పొలాటి పుల్లలు దోకిస్తే నీకు అసలు అప్పుడు తెలుస్తుంది. నాకు చాలా కోపంగా ఉంది. నేను ఇంత దూరం వచ్చాను హాలిడేకి, నన్ను పీస్ఫుల్గా ఉండనివరా మీరెవరు? చిచ్చి దిక్కుమాలి జీవితం. ఏంటి కార్డులో ఇంకా డబ్బులు వేయాలా? వేస్తారా? కాళ్ళు ఎరగొడతాను. ఎన్ని డబ్బులు వేయాలరా నీకు? $రా అవి, అవన్నీ రూపాయలు అనుకుంటున్నావా? ఎంత కష్టపడి నానా అన్నీ చేస్తే సంపాదిస్తున్నాను రా నేను. చస్తే $1 కూడా వేయను. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, దబ్బాయి. నువ్వు అసలు ఫోన్ పెట్టి అర్జెంటుగా. యదవా. సో as we were saying, polite way of nature, you need to be very peaceful within yourself. It's all about that, and that's how you grow as a person, and I strongly believe in that, and you should too. So friends, ఇక్కడే పుట్టి పెరిగి పుసుక్కుని అక్కడికి వెళ్ళి లటక్కని ఇక్కడికి వస్తారు చూడు హాలిడేస్కి. వాళ్ళు జనరల్గా ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఒక చిన్న ఎగ్జాగరేటెడ్ వర్షన్ మీరు అందరూ చూసి నవ్వుకోవడానికి మేము చేయడం జరిగింది. అమ్మ, మై డియర్ మదర్స్, ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఏ ఒక్కరిని ఉద్దేశించి చేసినవి కాదమ్మా. పాపం ఆర్టిస్ట్ని కూడా మేము మెల్బోర్న్ నుంచి టికెట్లు వేసి పెట్టుకొచ్చాం. టికెట్లు ఎవరు వేశారు అని చెప్తే పక్కన పెట్టేస్తే అది ఆమె మాత్రం మెల్బోర్న్ నుంచే ఇక్కడికి వచ్చింది. మెల్బోర్న్ సుమా, ప్లీజ్ కమ్. షీ ఈజ్ మై డియర్ ఫ్రెండ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అస్సలు అలా బిహేవ్ చేయదు. రేక్కాయలు తింటుంది, జామపళ్ళు తింటుంది, ఇడ్లీ, కారపొడి ఇడ్లీ, జున్ను, తలకాయ కూర, మెడకాయ ఫ్రై, ఇంకా ఆవిడ ఇష్టం. ఆవిడ షీఈ్ వెరీ లక్కీ టు హ్యావ్. అంత తిన్నా కూడా ఆ పిల్ల పెరగదు. సో షీఈ్ మై ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్ శ్రీవిద్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్కి జస్ట్ ఫర్ ఫన్ షేర్ చేయండి. ఇంకా తిట్టాలనుకుంటే మీకు కడుపు మండి కింద కామెంట్లో పెట్టుకోండి. ఏం చేసినా షేర్ చేసి వ్యూస్ మాత్రం బాగా తెప్పించండి. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరెవరు ఏం చేస్తుంటారో ఇలాంటి ఫన్నీ కమెంట్స్లో పెట్టండి. అండ్ డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.